ఈరోజు మన దగ్గర ఎల్జీ డెల్ ల్యాప్టాప్ ఉందండి. సో డెల్లో వచ్చి మనకి i3 11 జనరేషన్ వస్తుంది. ఓకే, ఇది 14 ఇంచెస్ స్క్రీన్ అండి. సో ఇది 14 ఇంచెస్ స్క్రీన్ మనకి. ఓకే, మోడల్ వచ్చి 3420 వస్తుంది. ఇది మన కెమెరా మైక్రోఫోన్ ఉంది. సో సైడ్ నుండి చూసే వ్యూ ఇలా కనపడుతుంది. సో బ్యాక్ సైడ్ ఇలా ఉంది. సో దీని పోర్ట్స్ వచ్చి మనకి పవర్కి చార్జెస్ మీద ఒకటి HDMI ఒకటి ఇచ్చారు. తర్వాత USB ఇచ్చారు. తర్వాత వచ్చి C పోర్ట్ ఇచ్చారండి ఒక సైడు. సో ఇంకొక సైడ్ వచ్చి మనకి 3.5mm ఆడియో జాక్ ఇచ్చారు, USB ఇచ్చారు, SD స్లాట్ ఇచ్చారండి. తర్వాత వచ్చి ల్యాన్కి ఒక కేబుల్ కనెక్ట్ చేసుకునే దానికి ఒకటి ఇచ్చారు. సో ఆన్ చేస్తే ఇలా వస్తుంది మనకి. సో డిస్ప్లే డ్యామేజ్, చేంజెస్ అట్లాంటివి ఏం లేవు. సో చాలా నీట్గా ఉంది. స్క్రాచెస్ కూడా ఏం లేవండి అయితే. సో ఇక్కడ డెల్ లోగో ఉంది. ఇది లాంగ్ వ్యూ వచ్చి సో మనం కాన్ఫిగరేషన్ చూద్దాము. ఇట్లా కమాండ్ కొట్టినామనుకోండి DXT అయ్యేది. మరి టోటల్ కాన్ఫిగరేషన్ ఓపెన్ అవుతుంది, డయాగ్నోస్టిక్స్ ఓపెన్ అవుతాయి. సో ఇది మనకి ఇంటెల్ i3తో వస్తుందని చెప్పాను కదా ఆల్రెడీ. ఇంటెల్ i3 11 జనరేషన్ వస్తుంది. అది ట్రాక్ ప్యాడ్, ఇది చాలా స్మూత్గా ఉందండి. సో కీబోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది, ఎక్కువ యూస్ చేసింది లేదు. కీస్ కూడా చాలా ఎక్కువ హార్డ్గా యూస్ లేదు, లైట్గా యూస్ చేస్తారు అంతే. సో ఇది పవర్ బటన్ మనకి. సో ఇది పవర్ బటన్. చూడండి ఒకసారి వ్యూ ఎలా ఉంది. సో ఇలా ఉంది. సో చాలా క్లీన్గా ఉంది అయితే. సో డయాగ్నోస్టిక్స్ ఒకసారి చూద్దాము. సో ఇవన్నీ సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్.